హాయ్ హలో అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 5 అవుతుందండి. నేను ఈ టైంలో ఒక్కసారి మా మొక్కలు చూద్దామని బయటకు వచ్చాను. సో మీకు కూడా నేను చూపిస్తానన్నమాట. మేము రీసెంట్గా అండి ఒక వంకాయ చెట్టు పెట్టామన్నమాట. అసలు అది వంకాయలు కాయలు కాసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మావి అన్న ఫీలింగ్ అనిపించింది అన్నమాట. అసలు మా అక్కయ్య బాబైతే అండి వాటిని ప్రతిరోజు చూడడమే. అది వంకాయ ఎలా ఉంది, వంకాయ పెద్దగా అవుతుందా, దానికి వాటర్ పోయడం చాలా అనిపించింది అనమాట. మొక్కలతో కూడా అండి అసలు అదొక ప్రాణం ఉన్న ఇప్పుడు పెట్స్ని మనం అన్ని ప్రేమిస్తాం కదా, సేమ్ అదే విధంగా అనిపిస్తుందండి. మొక్కలు కూడా మనల్ని చూడగానే ఒక ఆత్మీయంగా పలకరించినట్టుగా అనిపిస్తుంది. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి, చిన్న చిన్న 2 వంకాయలు కూడా వచ్చేసాయి అన్నమాట. అందుకే అండి రైతులు ప్రతి వారి పంటను ఎందుకు అంత ఇష్టంగా చూస్తారంటే, మనం పెరట్లో వేసుకున్న 4-5 మొక్కలకి మనం ఇంత ప్రియారిటీ మనం ఇస్తే ఇంకా వాళ్ళందరికీ మనకు సరిపడా భోజనాన్ని వాళ్ళు పండిస్తారు. చూడండి వాళ్ళకి ఎంత ఉంటుంది. పిల్లలకి మొక్కలు అలవాటు కూడా చేయించాలండి. మా అక్కయ్య బాబు మనుకైతే మొక్కలంటే చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా అండి ఇంకా వంకాయ వచ్చేసింది. అది ఒక చిన్న కుండీలాగా ఇందులో పెట్టారనమాట. సో ఆ విధంగా వచ్చేసింది. ఆ తర్వాత అండి ఇంకా వచ్చేసి లవంగం చెట్టు అంటారు కదా, అంటే మల్లెపూలు మాదిరే ఉంటుంది. ఆ లవంగం చెట్టు కూడా మా ఇంట్లో ఉందన్నమాట. ఆ సమ్మర్లో మల్లెపూలు చాలా పూస్తాయి. లవంగం పూలు అయితే అసలు సీజన్ అంటూ లేదండి. అవి తప్పకుండా చక్కగా అవి ఎప్పుడు పూస్తూనే ఉంటాయన్నమాట. అవి కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మామూలుగా షో కోసం. ఇప్పుడు చెప్పాను ఇంతసేపు లవంగం గురించి స్టోరీ. ఆ లవంగం ఇదేనండి, చాలా బాగుంటుంది లవంగం చెట్టు. ఇంకా ఈ విధంగా సత్యనారాయణ స్వామి వారి చెట్టు అన్నమాట. మా మా ఇంటి ముందండి ఈ విధంగా ఉంటుంది. మా ఇంటి ముందు ఈ విధంగా సీసీ కెమెరాస్ కూడా ఉంటాయన్నమాట. నేను హోమ్ టూర్ చేసినప్పుడు మీకు అన్ని క్లారిటీగా చూపిస్తాను. మా అక్కయ్య బాబాయ్ అయితే నేనే కట్ చేస్తాను వంకాయని అని చెప్పేసి స్కూల్ నుంచి రాగానే మా అక్కయ్య బాబు ఈ విధంగా కట్ చేశాడనమాట. ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట మొక్కల్ని చూస్తూ ఉంటే కూడా. ఈ విధంగా అండి తమలపాకు చెట్టు ఉంది. సమ్మర్ కదా కొంచెం ఈ విధంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. వావ్, సక్సెస్ఫుల్గా కట్ చేశాడు. ఇంకా మా బాబు అందరం తిందాం ఆ 2 వంకాయలు అని చెప్తున్నాడు. ఈ విధంగా అండి మొక్కలతో ఈ సాయంకాలం ఇలా గడిచింది.